అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది విశాఖ పార్లమెంట్ అధ్యక్ష పదవి అనేది చాలా పెద్ద బాధ్యత దేశంలో. అంటే మిగతా పార్లమెంట్లన్నీ ఒకటైతే విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆయనకు ఉండే బాధ్యతలు చాలా సపరేట్, అంటే ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు విశాఖపట్నంలో ఈ రోజున అభివృద్ధి పరంగా విశాఖపట్నం ఏ విధంగా ముందుకు దూసుకెళ్తుందో మనమంతా కూడా చూస్తున్నాము. అటు పెద్దయిన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు నారా లోకేష్ బాబు గారు కానీ అనేక సందర్భాల్లో ఈ 1.5 సంవత్సరంలో అనేక సందర్భాల్లో విశాఖపట్నం రావడం, అనేక ఐటీ పరిశ్రమలు కానీ ఇతర పరిశ్రమలు కానీ ప్రారంభోత్సవం చేయడం కూడా మనం చూసాము. ఇటువంటి విశాఖ వైపు అందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజున ఐటీ పరిశ్రమలు ఇక్కడ వస్తున్న పరిశ్రమలు అందరూ కూడా విశాఖ వైపు చూస్తున్న పరిస్థితి. అటువంటి ఈ విశాఖపట్నానికి ఒక పార్లమెంట్ అధ్యక్షుడిగా రావడం అనేది నేనైతే సోదరుడిని పట్టారిని హృదయపూర్వకంగా ఆయన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా గురుతరమైన బాధ్యత పార్టీ పెట్టింది. ఒక సీనియర్ నాయకులు పార్టీలో మాకన్నా చాలా సీనియర్ నాయకులు, ఎప్పటి నుంచో ఆయన కార్పొరేటర్గా పనిచేసిన సందర్భం మనకు తెలుసు. అదేవిధంగా పార్టీలో ఇక్కడ పార్టీ కార్యాలయంలో జనరల్ సెక్రటరీగా చేసిన సందర్భం నాకు తెలుసు. తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్టేట్ పార్టీలో ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న బాధ్యత తెలుసు. ఈ మధ్యకాలంలో కూడా మీరు చూశారు, తిరుపతి దేవస్థానం పరంగా ఆయనకి స్థానికంగా ఇక్కడ దాన్ని చైర్మన్ అంటారమ్మా, లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఆయనకి పార్టీ ఆదరించింది. ఇప్పుడు మరలా పార్టీ పరంగా మరొక బృహత్తరమైన కార్యాన్ని ఆయన నెత్తి మీద పెట్టింది. నేను మీ అందరి తరఫున ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళంతా కూడా మెజారిటీ పీపుల్ ఆర్ బీసీస్, వీళ్ళంతా కూడా పార్టీ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు. ఇక్కడ పార్టీ పరంగా మీరు చక్కగా కోఆర్డినేట్ చేసి పార్టీకి మంచి ఒక డైరెక్షన్ మీరు ఇవ్వగలుగుతారని నేను ఆశిస్తూ, మీ ఆధ్వర్యంలో అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ మనం నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ పడుతున్న కష్టం మనం చూసినట్టయితే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అందులో భాగం పంచుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం అందరూ కూడా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీకి